తెలంగాణలో ఖాళీగా ఉన్న మరో మంత్రి పదవి ఖరారైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కింది. మున్సిపల్ శాఖ మంత్రిని సీఎం రేవంత్ ఖరారు చేశారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి కీలక పదవి దక్కనుంది. గతంలో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సెషన్స్ లోపే కేబినెట్ విస్తరణ జరగనుంది. మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిగా ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ ధనలక్ష్మి, తెలంగాణ పాలిటిక్స్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లూస్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న పరిగి బహిరంగ సభ వేదిక కూడా మాట్లాడుతూ ఒక అంశానికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుతూ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి త్వరలో క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టు కూడా నిన్న పరిగి బహిరంగ సభ ద్వారా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి చాలా కాలం నుంచి ఒక డిమాండ్ అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే పార్టీ కూడా ఒక ఆలోచన చేసుకుంటుంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఒకరికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి గతంలో కూడా ఒక లైన్ కూడా తీసుకున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు చేసిన చూసినట్లయితే కనుక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆ కోటాకు సంబంధించి చూసినట్లయితే కనుక మొన్న అజరుద్దీన్ ద్వారా హైదరాబాద్ జిల్లాకు భర్తీ చేసినట్లయితుంది. కాబట్టి ఇప్పుడు ఒక మిగిలిపోయింది ఒక రంగారెడ్డి జిల్లా మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడు చేవెళ్ల మాజీ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న పరిగి బహిరంగ సభలోనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటను ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కనుక మెజార్టీ స్థానాలు కనుక అన్ని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ అన్నిటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే కనుక మున్సిపల్ శాఖను రంజిత్ రెడ్డి చేతిలోనే ఆ బాధ్యతను పెడతాను, 1000 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా అంతా కూడా అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. తన వద్ద ఇప్పటివరకు శాఖలకు సంబంధించి చూసినట్లయితే మంత్రి శాఖలు కూడా చూసినట్లయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి వద్దనే కీలకమైన శాఖలు హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మున్సిపల్ శాఖను రంజిత్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టు కూడా నిన్న పరిగి బహిరంగ సభలో ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు తన వద్ద ఉన్న ఒక శాఖని ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశలను పెద్ద ఎత్తున మల్రెడ్డి రంగారెడ్డి కానీ, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధించి కూడా రామ్మోహన్ రెడ్డి నిన్న పరిగి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి అయితే దీనికి సంబంధించి చాలా వరకు అంటే ఢిల్లీ వెళ్ళి కూడా చేయడం కానీ, లేఖలు రాయడం కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తాయి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక డిఫరెంట్ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో, క్యాబినెట్లో మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారో, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి అడిగిన వ్యక్తులు ఎవరైతున్నారో వారంతా కూడా అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి వాస్తవానికి చేవెళ్లకు మాజీ ఎంపీగా పనిచేసినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్లలో పూర్తిగా ఆయన ప్రాతినిధ్యం సంబంధించి చేవెళ్లలో ఉంటున్నప్పటికీ ఆయన సొంత ప్రాంతం అనేది వరంగల్ అనేది కూడా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆయన వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని రంగారెడ్డి కోటాలో వేయడం కరెక్ట్ కాదని ఒక డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీ కూడా ఎలాంటి డిసిజన్ తీసుకుంటుందని కూడా చూడాలి. అయితే మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ధనలక్ష్మి, మంత్రి పదవి దక్కుతుంది అని ఆశలు పెట్టుకున్న ఆశావాహుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా బుజ్జగించబోతున్నారు? ఎస్, కాంగ్రెస్ పార్టీలో అయితే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి వీరైతే చాలా ఎత్తున గట్టి ఫైట్ చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ నుంచి కూడా సుదర్శన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. అయితే సుదర్శన్ రెడ్డి లైన్ అయితే సైడ్ ట్రాక్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ఇవ్వడం ద్వారా ఆయనను మంత్రివర్గం నుంచి కూడా పక్కకు జరిపారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేస్లోకి అయితే మల్రెడ్డి రంగారెడ్డి కూడా సజీవంగా ఉన్నారు. ఆయన కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు కోమటి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి సంబంధించి గట్టి ఎప్పటికప్పుడు ఆయన కామెంట్ చేస్తూ పార్టీ అధిష్టానం కూడా తనకు ఒక హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా స్వయంగా దీనికి సంబంధించి హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన పదే ఇప్పటికే పలుసార్లు కూడా బహిరంగంగా కూడా మాట్లాడిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న ఈ కామెంట్స్ని బట్టి చూసినట్టయితే కనుక మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డికి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించి చూసినట్టయితే కేవలం 2 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ 2 బెర్తులలో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన మరో బెర్తు మాత్రం ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. బీసీ వర్గం నుంచి కూడా చాలామంది నేతలు పోటీలో ఉన్నారు కాబట్టి ఆ బీసీలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి. ఒకవేళ వీటితో పాటు ఏమన్నా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే ఎవరన్నా మారుస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసినట్టయితే కనుక మరొక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడున్న వారిని ఎవరిని కూడా కదిపే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి ఎవరిని కదిపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉన్న రెండిట్లలో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి మరొకటి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కానీ మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రమైన పోటీలో ఉన్నప్పటికీ వారిద్దరి కాదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభలో రంజిత్ రెడ్డి పేరును అనౌన్స్ చేయడం కానీ అసలు చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రంజిత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా చర్చలోకి రాని రంజిత్ రెడ్డి ఇప్పుడు అలా సడన్గా మరి మంత్రివర్గ రేస్లోకి రావడం, స్వయంగా సీఎం నోటి నుంచే ఆ వర్డ్స్ రావడం అనేది ఇప్పుడు పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు వాస్తవానికి ఆయన 2023 వరకు కూడా పూర్తిగా బీఆర్ఎస్లో ఆయన ఎంపీగా పనిచేశారు. బీఆర్ఎస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చెవెళ్లకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి కూడా 2023లో పోటీ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయినా ఇప్పటికీ చెవెళ్ల పార్లమెంట్ పరిధిలోనే ఆయన యాక్టివిటీస్ కార్యకలాపాలన్నీ కొనసాగిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సెగ్మెంట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు అంతా కూడా ఆయనే కోఆర్డినేట్ చేస్తారు. అలాంటి కీలక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఆలోచనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. పారికి బహిరంగ సభలో సీఎం రేవంత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది.